నా పేరు చింతకింది ప్రవీణ్ రెడ్డి అండి. మాది ఎద్దార్పల్లి విలేజ్. గత 5 సంవత్సరాల క్రితం మాది నక్కల్పల్లి విలేజ్ కిందకి ఆమ్లెట్ విలేజ్గా ఉండే. గత 5 సంవత్సరాల క్రితం మాత్రం గ్రామ పంచాయతీ అయింది. గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఫస్ట్ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇప్పుడు జనరల్ రిజర్వేషన్ అయింది. జనరల్ రిజర్వేషన్ అయిన కారణంగా జనరల్లో నేను ఎద్దార్పల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఏంటంటే, ఎందుకు పోటీ చేయాలనుకున్న ఆలోచన మీద ఏంటంటే, ప్రజలకు సేవ చేయడని, సేవ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన మీద నేను ప్రతిరోజు జనాలకు ఎక్కడైతే మా ఓటర్స్ ఉన్నారో ఓటర్ బంధువులందరికీ కూడా నేను విలేజ్ డెవలప్మెంట్, హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో ఉన్న ఎద్దార్పల్లి గ్రామం డెవలప్మెంట్లో మాత్రం వెనుకబడి ఉన్నది. ఏం వెనుకబడి ఉంది అని కొన్ని తీసుకుంటే మాత్రం విలేజ్లో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఏ విధంగా కూడా కరెక్ట్ లేకుండే ఉంది. ఖచ్చితంగా ఈ విలేజ్కి ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఆలోచనతో నెల రోజుల క్రితం 28,80,000 రూపాయలు ఎద్దార్పల్లి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చిన్న చిన్న మురుగు కాలువలు ఏమున్నా కూడా వాటిని నా సొంత నిధులతోని నేను అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చేసినంటే నేను ఇంతకుముందు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏది లేదు. సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ నాకు ఏ పవర్ లేకున్నా కూడా నేను నా సొంత నిధులతో నేను విలేజ్ని అభివృద్ధి చేసిన అంటే జనాలకంటే ఎద్దార్పల్లి గ్రామ ప్రజలందరికీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మీరు అవకాశం ఇచ్చి చూస్తే ఖచ్చితంగా విలేజ్ని డెవలప్మెంట్ చేసి చుట్టూ పదుల్లో పెట్టు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పి నా దృఢ సంకల్పంతో నేను నిల్చోవడం జరిగింది. అదేవిధంగా యువత ముంగలికి రావాలని పదే పదే నేను ప్రతిరోజు ప్రచారంలో కూడా ఇదే చెప్తున్నాను. ఎందుకు యువత ముందలికి రావాలంటే, యువత చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. చదువుకున్న వ్యక్తికి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. యువత తలుచుకుంటే ఏదైనా కూడా అసమంజసం అనేదే లేదు. సమంజసమైన పనులే చేయగలుగుతాము. అన్ని విధాలుగా అన్ని పనులు కూడా మనము ఒకరినొకరు కలుపుకొని పోయి విలేజ్లో అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఎద్దార్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా 3 సంవత్సరాల క్రితం మన విలేజ్లో అంగన్వాడీ టీచర్ రిజైన్ చేసింది. అప్పటి నుంచి ఎద్దార్పల్లి గ్రామంలో అంగన్వాడీ లేదు. అంగన్వాడీ లేని కారణంగా ఎప్పుడైతే అంగన్వాడీ లేదో అంగన్వాడీ లేని కారణంగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలను బయటి స్కూళ్ళల్లో చేర్పించడం జరుగుతుంది. ఆ బయటి స్కూల్లో చేర్పించడం వలన అక్కడనే వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్కి అక్కడనే వెళ్ళిపోతున్నారు. మన విలేజ్లో ఉన్న ఏదైతే ప్రాథమిక విద్యా కేంద్రం ఉన్నదో ఆ విద్యా కేంద్రంలో రాను ప్రతి సంవత్సరము 20 నుంచి 10 నుంచి 5 పిల్లలకు విద్యార్థులు చదువుకోవడానికి లేకుండా పోతున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరందరూ కలిసి ఒకసారి ఎన్నుకుంటే ఖచ్చితంగా నేను ఏవైతే పనులు ఉన్నాయో, అదేవిధంగా ఎద్దార్పల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి, పెన్షన్స్ కానీ, నీటి సమస్య ఏదైతే ఫిల్టర్స్ కానీ అవి ఏర్పాటు చేయాలని నేను ఆలోచనతో దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎస్సీ కాలనీలో ఇండ్ల సర్టిఫికేట్స్ లేవు. ఇండ్ల సర్టిఫికేట్స్ గురించి పదే 1 సంవత్సరం నుంచి నేను పోరాడుతున్నా. ఖచ్చితంగా